పేలాలి అని ఆలోచనతోని నేను అందశ్రీ గారిని కలవాలనుకున్నా. అందరు రాజకీయ నాయకుల్లాగానే మాట మాట్లాడితే మాట తర్వాత మర్చిపోతారన్న అనుమానంతో అందశ్రీ గారు నన్ను బహిరంగంగా కలవడానికి కూడా ఒకసారి ఇష్టపడలే. నేను చెప్పిన ఒకసారి కలవడం వల్ల మీ అనుమానాలైనా తొలగిపోవచ్చు, నా అవగాహన అయినా పెరగవచ్చు. కలవడం ద్వారా తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదని నమ్మకం, విశ్వాసం, భరోసా అందశ్రీ గారికి కల్పిస్తే ఒక మిత్రుడి ఇంటిలో అందశ్రీ గారు కలిసిండ్రు. 10 నిమిషాలు ఉంటా, అంతకు మించి నేను ఉండను అని ఆనాడు అందశ్రీ గారు అన్నారు. 5 నిమిషాలకు అయినా మనం కలుద్దాం, ఈనాడు మనందరం ఏకలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద సర్పానైనా చీమల దండు దండించగలుగుద్ది, మనందరం కూడా దండు కట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు అందశ్రీ గారితో మాట్లాడిన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేసి, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన నిశితంగా నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు వారు నాతో అన్నాడు, తర్వాత నా కుటుంబాన్ని కలవనికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో తన ఆవేదనను వెలిబుచ్చిండు. బిడ్డ, నేను చూస్తూనే ఉన్నా నిశ్శబ్దంగా, రాడా ఎవడన్నా ఈ దుర్మార్గుణ్ణి నేల గూల్చడానికి అని ఆ రోజు నేను అనుకున్నా. ఈరోజు నా రేవంతుడు నాకు ఆ నమ్మకం కలిగించిన, అందుకే నీ ఇంటి గడప తొక్కినా అని నా ఇంటికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతోని అందశ్రీ అన్న మాటలు, ఆ మాటతో అందశ్రీ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నాకు ఆత్మ బంధువుగా మారిండు. నా కుటుంబంలో పెద్దన్నగా నేను అందశ్రీ గారిని ఆమోదించిన. మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, నేను 4వ వాడిని. మా పెద్దన్ననే నాకు స్ఫూర్తి. ఈరోజు ఈ స్థాయికి రావాలని, ఒక స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు మా అన్న నాడు అన్నాడు. నేను ఎదుగుతున్న క్రమంలో మా అన్నను కోల్పోయినా. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి అందశ్రీని, తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీని ఆనాటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో మనం చూసినాం. గద్దరన్న గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. గద్దరన్న వెళ్తే ప్రజాభవన్ ఈనాడు, ఆనాడు దొరల గడీల గేటు ముందల ఎర్రటెండలో గంటల కొద్ది కూర్చోబెట్టినప్పుడు తెలంగాణ ప్రజల యొక్క గుండె తరుక్కుపోయింది. ఇంత దుర్మార్గం, ఇంత కర్కశత్వం, పరాయివాడి పాలనలో కూడా ఇంత అవమానం జరగలేదు. గద్దరన్నను ఎర్రటెండకు కూర్చోబెట్టిన వాడిని శాశ్వతంగా ఫామ్ హౌస్లో బంధించాలని ఆనాడే ప్రజలు నిర్ణయించారు. ఏ రోజైతే అందశ్రీ గలాన్ని నిర్బంధించాలనుకున్నాడో, ఏ రోజైతే గద్దరన్నను అవమానించిండో, ఆనాడే తెలంగాణ 4